మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గచ్చిరోలిలో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి అంటూ 10వ పేజీలోని వార్త ఇది. పండగల రుణమాఫీ నియమంలోగా రైతుల ఖాతాల్లోకి రూపాయలు 700 కోట్లు. ప్రతి రైతుకు రుణ విముక్తి, గ్రామాలలో సంబరాలు చేయండి సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. తొలి విడతల్లో నేడు రూపాయలు 1,00,000 దాకా మాఫీ. నెలాఖరులోగా రూపాయలు 1,50,000, ఆగస్టులో 2 లక్షల వరకు రుణమాఫీలన్నిటినీ మాఫీ చేసి తీరుతాం. కేసీఆర్ లా మేము మభ్య పెట్టడం లేదు. రైతు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకోమని గొప్పగా చాటండి. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. పార్లమెంటు భేటీల్లో ఎంపీలు ప్రస్తావించాలి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం. రేషన్ కార్డు లేని వారికి మాఫీ వర్తింపు. భట్టి విక్రమార్క అంటూ వార్త వేసింది ఇక్కడ. మొత్తం మీద కేసీఆర్ లెక్క మేము చెయ్యం, రాహుల్ గాంధీ మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా 100కు 100% మేము రుణమాఫీ చేస్తాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఈ రోజు 4 గంటల వరకు 1,00,000, ఈ నెల ఆఖరికల్లా 1,50,000, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసిరు. 11.42 లక్షల మంది ఖాతాల్లో నగదు. ఈ కుబేర్తో రూపాయలు 7,000 కోట్లు జమ. 20 మంది రైతులకు సీఎం చేతుల మీద చెక్కులు పంపిణీ. నేటి ఉదయం బ్యాంకర్లతో రేవంత్ భేటీ అంటూ 11వ పేజీలోని వార్త. రుణమాఫీకి ఎన్సిడిసి రుణం రూపాయలు 5,000 కోట్ల కోసం సర్కారు ప్రయత్నాలు. శాంతో సీఎం సంప్రదింపులు. ఈ సొమ్ము సహకార మాఫీకి అంటూ 11. జూరాలకు బిరబిరా కృష్ణమ్మ అంటూ వార్త వేసుకుని వచ్చింది 12వ పేజీలోని వార్త. ఆల్మట్టికి భారీగా వరద. నారాయణపూర్ నుంచి 62,955 క్యూసెక్లు విడుదల. శ్రీశైలానికి 3,585, సాగర్ కు 21,481 క్యూసెక్లు. గోదావరికి కొనసాగుతున్న వరద. భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం. ఇందూరు, ములుగు జిల్లాల్లో భారీ. నవీపేటలో 15.4, వెంకటాపురంలో 10.7 సెంటీమీటర్లు. నేడు రేపు అతి భారీ వర్షాలు అంటూ వార్త వేసుకుని వచ్చింది 12వ పేజీలోని వార్త. స్థానిక కోటపై వెనక్కి. కన్నడీలకు రిజర్వేషన్లపై భారీ రగడ. కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం. ఐటీ కంపెనీలకు భారీ నష్టమని నిపుణులు ఆందోళన. రాజ్యాంగ వ్యతిరేక బిల్లు పై ఐటీ కంపెనీలను బెదిరించేలా ఉంది. అసోచాం. కంపెనీలు తరలి వెళ్లే ముప్పు. నాస్కామ్ నిపుణులతో చర్చిస్తాం. మంత్రి పాటిల్. బిల్లు నిర్ణయం తాత్కాలికంగా వాయిదా. సీఎం సిద్దిరామయ్య ట్వీట్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. వైద్య శాఖలో బదిలీల్లో మోసం అంటూ వార్త వేసుకొని వచ్చింది 9వ పేజీలోని వార్త ఇది. ప్రజావాణి ఫిర్యాదుకు ట్రాకింగ్ అంటూ వార్త వేసింది 11వ పేజీలోని వార్త. ఫిర్యాదు ఏ దశలో ఉందనే అర్జీదారు తెలుసుకోవచ్చు. పరిష్కారం సరిగ్గా లేదని భావిస్తే ఆన్లైన్లో ఆఫ్లైన్లకు వెళ్ళొచ్చు. అవకాశం కల్పించనున్న ప్రభుత్వం. ప్రక్రియలపై అధికారుల కసరత్తు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. నేటి నుంచి డిఎస్సి ఆగస్టు 5 వరకు పరీక్షలు. మొత్తం పోస్టులు 11,062. 2.70 లక్షల మంది అభ్యర్థులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద ఎటాకేలకు ఎంతమంది అయితే అప్లై చేసిరో అంతమంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. సింగరేణిలో 2 కార్మికుల సజీవ సమాధి అంటూ వార్త వేసుకొని వచ్చింది 9వ పేజీలోని వార్త ఇక్కడ. డ్రగ్స్ కట్టడికి గట్టి నిఘా అంటూ 11వ పేజీలోని వార్త ఇది. కొనుగోలు వేటలో తొక్కిసలాట అంటూ 10వ పేజీలోని వార్త ఇది. KNN టీవీని సబ్స్క్రైబ్ చేయండి.